భీమిలి బీచ్లో బోటు మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఈ ఫేజ్ నుండి బయటపడడానికి మా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ అయ్యారు. ఇంటి నుండి రూమ్కి షిఫ్ట్ అయిపోయాం. రూమ్ తీసుకుంది 4 మెంబర్సే, కానీ ఉండేది 14 మెంబర్స్. కాలేజ్ 9కి అయితే మేము లేచేసరికి కూడా 9 అయ్యేది. అలా అప్పుడప్పుడు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసరికి 10 అయిపోయేది. ఆ టైంకి కాలేజీలోకి ఎంటర్ చేయరు, కానీ మా దారి రహదారి, అదే మేము టెంపుల్ రన్ అని పిలిచేవాళ్ళం. ఆ రూట్ అలానే ఉంటుంది. దూకాలి, బెండ్ అవ్వాలి, తప్పించుకోవాలి. లాస్ట్కి ఫెన్సింగ్ క్రాస్ చేస్తే కాలేజ్. అప్పుడప్పుడు వాచ్మెన్కి 20 రూపీస్ ఇస్తే విఐపి ఎంట్రన్స్ దొరికేది. కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్లో ఆటోగ్రాఫ్ ఇచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. కుక్కర్లో రైస్ పెట్టడానికి, కర్రీ తేవడానికి లాటరీ వేసుకోవడమే. మా రూమ్కి దగ్గరలో ఉన్న థియేటర్ పేరు రాములమ్మ. ఓల్డ్ నేమ్లో అనిపిస్తుంది కదా, థియేటర్ కూడా అలానే ఉంటుంది. బెంచ్ లాంటి చైర్స్, అసలు ఉన్నాయా అన్నట్టు ఫ్యాన్స్. మేముంటే థియేటర్లో, లేదంటే భీమిలి బీచ్, ఏదో అలా అప్పుడప్పుడు కాలేజ్లో. నైట్ అయితే చాలు భీమిలి బీచ్లో బోటు మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ప్రతిసారి ఎవడో ఒకడు బలైపోతాడు, మరి మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. మా క్లాస్ మీద ఉన్న కంప్లైంట్స్ కాలేజ్ హిస్టరీలోనే ఎవరి మీద లేవు. అలానే ఒకరోజు కాలేజ్కి స్టార్ట్ అయ్యి సడన్గా వరకు వెళ్ళిపోయాం. 2 days ట్రిప్. ఇంటికి రాలేదని కాలేజీకి కాల్స్. ఇంకేముంది, సస్పెండ్ అవ్వడం, పేరెంట్స్ని తీసుకురావడం చాలా జరిగాయి. మా కోసం మా టీచర్స్ థియేటర్ దగ్గర డ్యూటీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలానే ఎన్నో జరిగాయి. ఇవన్నీ నేను ఒక్కడనే అయితే చేయలేదు. మూవీకి ఒకడు, టీకి ఒకడు, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి ఒకడు, తాగడానికి ఒకడు, చదువు చెప్పడానికి ఒకడు, బాధ వినడానికి ఒకడు, ధైర్యం చెప్పడానికి ఒకడు. అవకాశం బట్టి, అవసరం బట్టి మనం చాలామంది దగ్గర నటిస్తూ ఉంటాం. కానీ నటన అవసరం లేనిది ఒక ఫ్రెండ్ దగ్గర మాత్రమే. అదే కదా ఫ్రెండ్షిప్. మనం ఎంత ఎదిగినా కూడా మనలో ఉన్న చిన్నపిల్లోని కోల్పోకూడదంటే నీకు ఒక ఫ్రెండ్ ఉండాలి.